తెలంగాణ రాష్ట్రంలో అన్నింటికంటే ముందుగా వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏది అని అంటే ఖచ్చితంగా గుర్తుంచుకోండి, జీపీఓ గ్రామ పాలనా అధికారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ముందుగా వస్తుంది. డైరెక్ట్ నోటిఫికేషన్ ఉన్నది అనేటువంటి అంశం మనం స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం. ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి నేను చేసిన వీడియోలు చూడండి, స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం. అయితే దీన్ని చాలా మంది వ్యతిరేకించారు, అలా ఉండదు, పాత వారిని తీసుకుంటారు అని. కానీ అది తప్పు. పేపర్ రెగ్యులర్గా చదివే ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంది. అదే విషయాన్ని నేను దశల వారీగా చెప్తూ వచ్చాను. జీపీఓ నోటిఫికేషన్ అనేది త్వరలో తెలంగాణలో ఈ ఏడాది మొదటగా వచ్చేటువంటి నోటిఫికేషన్గా గుర్తుంచుకోవాలి. ఎందుకు అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్తా. సో మనం జీపీఓకి సంబంధించి గ్రామ పాలనా అధికారికి సంబంధించినటువంటి ఈ జాబ్స్ కోసం ఆన్లైన్ క్లాసెస్ని ప్రారంభించడం జరిగినది. జస్ట్ 999తో ఇక్కడ ఆఫర్లో మొత్తం కోర్స్ని మనం ఇక్కడ అందించడం జరుగుతోంది లైవ్ క్లాసెస్ ద్వారా. సో ఒకవేళ లైవ్ క్లాసెస్ అనేది మీరు మిస్ అయితే ఎప్పుడైనా కూడా మళ్ళీ ఈ వీడియోస్ని చూసుకోవచ్చు. వ్యాలిడిటీ కూడా మీకు అప్ టు ఎగ్జామ్స్ వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఇక్కడ క్లాసెస్ని, మెటీరియల్స్ని, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని మీరు ఈ కోర్స్ ద్వారా పొందవచ్చు. కోర్స్ ఎక్కడ తీసుకోవాలి అని అంటే ఐకాన్ ఇండియా యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అందులో అవైలబుల్ ఉంటుంది, మీరు ఈ కోర్స్ని పొందవచ్చు. సో ఇక్కడ మీకు అన్ని క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఎన్ని జాబ్స్ ఉంటాయి అని అంటే ఇది సుమారుగా 6,000 నుంచి 7,000 మధ్యన ఈ పోస్టులు ఉంటాయి. ఇక మిగతా పోస్టులు ఏంటి పరిస్థితి అని అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 10,954 పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ఆమోదం ఇచ్చింది, ఫినాన్షియల్ అప్రూవల్ వచ్చింది. ఈ ఫినాన్షియల్ అప్రూవల్ వచ్చి ఉన్నటువంటి పోస్టులు కాబట్టే తెలంగాణలో ముందుగా వచ్చేటువంటి పోస్టులు అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ధరణి అనేటువంటి పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసి దాని స్థానంలో ఇటీవల భూభారతి పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. దీనికోసం ROR రైట్స్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించి రికార్డ్స్ ఆఫ్ రైట్స్కి సంబంధించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా ఇప్పుడు భూభారతి పోర్టల్ అనేది ప్రారంభమైంది. ఈ భూభారతి పోర్టల్ని రన్ చేయడంలో, అలాగే రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలను గ్రామాలలో సమర్థవంతంగా నిర్వహించడంలో కీలకమైనటువంటి పాత్ర ఎవరు నిర్వహించాల్సి ఉంటుంది అని అంటే జీపీఓలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకోసమే ప్రభుత్వం ఇక్కడ ఒక క్యాబినెట్ సమావేశంని ఏర్పాటు చేసి వెంటనే రెవెన్యూ శాఖ ఆమోదం తెలిపింది ఈ పోస్టులకి సంబంధించి. ఈ పోస్టులను ఎవరితోటి పూర్తి చేద్దాము అని అనుకున్నారు, భర్తీ చేద్దాము అనుకున్నారంటే పాత వారితోటే చేద్దామని అనుకున్నారు. పాత ఉద్యోగులు VRO, VRAలు సుమారు ఒక 23,000 నుంచి 25,000 మంది ఉండే. ఈ అంశాలను గతంలో చెప్తే చాలా మంది రిజెక్ట్ చేసారు, అట్లా ఉండదు, ఇది డైరెక్ట్ పాత వాళ్ళకే నోటిఫికేషన్ అని. కానీ పేపర్ చదివే ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది క్లియర్గా అర్థం చేసుకుంటే ఇది స్టార్టింగ్ నుంచి కూడా నేను చెప్తున్న అంశం అదే, ఇందులో డైరెక్ట్ నోటిఫికేషన్ ఉంటుందని. పాతవారు అందరూ కూడా ఇంట్రెస్టెడ్గా లేరు. ఈ పోస్టులకి పాతవారు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అడిగితే కేవలం 6,000 చిల్లర మాత్రమే దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. మళ్ళీ వీరికి ఈ నెల 25న ఎగ్జామ్ పెడతా ఉన్నారు, మే 25న పెట్టి ఇందులో నుంచి వారు ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వారిని మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్గా భావించి వారిని తీసుకుంటారు. సో ఇక మిగిలిన పోస్టులు సుమారు ఎన్ని ఉంటాయనంటే 5,000 నుంచి 7,000 మధ్యన ఉంటాయి. ఇంకా చాలా మంది ఇక్కడ క్వాలిఫై కాకపోతే పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వీటిని ఎట్లా భర్తీ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వము అని అంటే డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. మళ్ళీ TGPSC ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఇప్పటి నుంచి చూసుకుంటే ఆ ఎగ్జామ్కి టైం ఉన్నది. ఈ ఎగ్జామ్ గతంలో మీరు క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే చాలా చాలా టఫ్, అంత ఈజీగా ఏమి ఇవ్వలే. డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చింది ప్రీవియస్ గవర్నమెంట్లో. సో అయితే ఇప్పుడు పరీక్ష సరళియే పూర్తిగా మారింది కాబట్టి ఎగ్జామ్ అనేది కఠినతరంగానే ఉంటుంది. అలాగే జాబ్ ఆస్పిరెంట్స్ కూడా చాలామంది ఇప్పటికే చాలా పరీక్షలు రాస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ ఈజీగా వస్తుంది. బ్లైండ్గా వెళ్ళి మనం ఎగ్జామ్ చేస్తాము అన్నట్టు కుదరదు. ప్రాపర్గా చదవాలి, ఆ ప్రాపర్గా చదివిన దాన్ని ఎగ్జామ్లో ప్రజెంట్ కూడా చేయాలి. సో దీనికోసం ఇప్పుడే ప్రిపరేషన్ని ప్రారంభించాలి. ఈ ఉద్యోగాల లక్ష్యం ఉంటాయి, లక్ష్యం లేకపోతే అది పక్కన పడేయాలి. లక్ష్యం ఉంది అని అంటే మాత్రం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఈ ప్రిపరేషన్ ద్వారా మీరు ఎగ్జామ్కి సంబంధించి మీరు ఒక ప్లాన్ ప్రకారం చదువుతూ వెళ్తారు కాబట్టి జీపీఓ ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగం సాధిస్తే మీకు దగ్గర ఉన్నటువంటి గ్రామాలలో ఉద్యోగాన్ని చేయవచ్చు. సాలరీ కూడా ఓ 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఈ ఉద్యోగాన్ని సాధిస్తే మీ కుటుంబానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది సొసైటీలో. సో దానికోసం ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకోండి. ఈ ప్రణాళికలో మీరు మాతో భాగస్వాములుగా మారవచ్చు. ఎందుకు అని అంటే ప్రిపరేషన్కి సంబంధించి క్లాసెస్ అందిస్తా ఉన్నాం. ఈ క్లాసెస్ ద్వారా మీరు మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అవసరమైతే కోచింగ్కి ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కోచింగ్ని పొందండి. ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే క్రిందిస్తున్న నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, ఇలా ఈ జీపీఓకి సంబంధించిన క్లాసెస్ కోసం వెంటనే ప్రిపరేషన్ని మొదలు పెట్టండి, మీరు ముందుకెళ్ళండి. విష్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జీపీఓకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటా. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.